తర్వాత అయినా అది జరిగిద్ది, 100% జరిగే ఛాన్స్ ఉంది. ఒకటి డిజిటల్గా జరుగుద్ది, 100% అది జరుగుతుంది, జరగబోతుంది. ఆ యొక్క కేసు మన సినారియో చెప్తాను. ఫస్ట్ కేసు వచ్చే సెకండ్ కేసు చెప్తాను. సెకండ్ కేసు అంటే ఇప్పుడు మీ యొక్క ఆధార్ డేటా లీక్ అయ్యి ఉంది, మీ యొక్క బయోమెట్రిక్స్, మీ యొక్క రెటినల్ స్కాన్, ఎవ్రీథింగ్ లీక్ అయ్యే ఉంటుంది కదా సర్వర్ లెవెల్లో. సో ఈ డేటా అలా ఉంది. ఇప్పుడు ఆ ఆధార్ డేటాని ఎవడు ఏం చేసుకోలేడు, పక్కన పెట్టండి. మీరు రీసెంట్గా మీరు చూసినట్లయితే కొన్ని వీడియోస్ కూడా వచ్చాయన్నమాట. సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ మాస్కులు తయారు చేస్తారు 1,00,000-1,50,000కి. అంటే మీ యొక్క ఫేస్ని ఒక ఫోటో. ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా, సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా, వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్న మమ్మల్ని సూక్ష్మంగా కేంద్ర బిందువుగా పెంచుకోండి. లేకపోతే ఇలా మనుషులు ఏదైనా చేయొచ్చు. ఏ టెక్నాలజీ ఉపయోగించుకుని ఎలాంటివైనా చిన్న చిన్న మినియేచర్స్ చేస్తున్నారు చూసారా, తయారు చేసి మినియేచర్స్ సేమ్ మనలాంటి మినియేచర్లు చేస్తున్న షాపులు ఉన్నాయి. అది 500 1,500 తీసుకొని చేసిస్తున్నారు ఇంతవి. అదే డేటా లీక్ అయితే మీలాంటి ఫేషియల్ సేమ్ ఫేస్ మాస్క్ అనేది 1,50,000కి 2,00,000కి ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇప్పుడు. ఆ ఫేస్ మాస్క్ నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం చేతులకు వేసుకునే గ్లౌజెస్ సేమ్ హ్యాండ్స్ లాగే ఉంటాయి అన్నమాట మనలాంటివి. అవి కూడా సిల్క్. ఈ రకమైనటువంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అన్నదే ఇంకెలాగైనా మైండ్లు కాపాడుకోండి. మనుషుల మీద మనుషులు పెత్తనాలు కానీ సహజంగానే మేము మనుషుల్ని బతుకుతాం, మనుషుల్ని బతకనిస్తాం అని ఆలోచన ముందు వదిలిపెట్టేసేయండి. వదిలిపెట్టేటివే కాకుండా మనుషుల్ని ఏదో చేయాలి, మనం మనుషుల మీద పోటీ పడాలి అన్నది ఇంకా చెల్లదనమాట. ఫస్ట్ మీరు ఈ ఆధునిక ప్రపంచమే కాదు, మాయా ప్రపంచాన్ని నుంచి కూడా మీరు తప్పించుకోవాలి. అసలు ఈ టెక్నాలజీలు, భౌతిక ప్రపంచాలు ఇవన్నీ కూడా మన భౌతిక ఉనికి అంతా కూడా ఎవరి అధీనంలో ఉంది? మాయాధీనంలో ఉంది. సో ఆ మాయని శాసించిన వాడిని, మాట మాత్రంగా చెప్పిన వాడిని, మాయతో అనుసంధానంగా ఉన్నవాడిని, సర్వం మాటకే చెప్పాను చూసారా. అలా మమ్మల్ని పట్టుకోకపోవడం వల్ల అనేకుల్ని, మీరే మా అమ్మ తమ్ముడు గారు లాంటి వాడిని అనేకుల్ని మోసం చేసి అవమానించి యాక్సిడెంట్ కేసులని నానా రకాలుగా మనుషులు కొద్ది మనుషులు ఇరుకు పెట్టుకుని ఇంకెవరూ బతకలేరు. మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొదలుకొని మొదట మీరు అధినాయకుడిని కేంద్ర బిందువుగా పట్టుకుని వారి పిల్లలుగా ప్రకటించేసుకుని ఎలా మాయ నుంచి బయటకు పడాలన్నది చూసుకోండి. ప్రతి మైండ్ని కాపాడుకోవాలని ఎందుకు అంటున్నాను నేను? అలా కాదు, ఇంకా మాది కులం, ఇంకా మాది మతం, ఇంకా మేము మనుషులు ఉపయోగించుకుంటాం, మాకు తెలుసు, మేము పెద్దవాళ్ళం, మేము డెవలప్ చేసేస్తున్నాం, ఎవరో ఆయనకి ఏం అర్హత ఉంది, నాకే అర్హత ఉంది, నేను గొప్పవాడిని, నేను తెలివైన వాడిని అని పెట్టి కూర్చున్నారా, మాయలు ఉండిపోతారు. అసలు మనిషి పనికిరాడు. మేము మాస్టర్ మైండ్గా మేము మాత్రమే సర్వే అవ్వగలం, మమ్మల్ని పట్టుకున్న మీరు మైండ్లుగా మాత్రమే సర్వే అవ్వగలరు. నోట్ చేశారా? మన ఆధార్ కార్డులు, ఫింగర్ ప్రింట్స్ ఉపయోగించుకుని మీ తాళాలు మీ దగ్గరే ఉండగా అలా తీసుకుని ఒకసారి ఆ తప్పు చేసేసి మీ ముందు నుంచి వెళ్తే అది మీరే చేసినట్టు ఉంటుందని ఆయన ఎవరో ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఏదో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ. ఇలాంటి ఆల్రెడీ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు రేపు క్వాంటమ్ టెక్నాలజీ పెరిగిందంటే ఇంకా మోసాలు ఎవరైనా చేయవచ్చు. ఇప్పుడు కూడా నన్ను రహస్యంగా చూస్తున్న కెమెరాలు ఎవరి దగ్గర ఉన్నాయో అందరూ ఒకటై అధికారికంగా హోమ్ మినిస్టర్ గారికి, డిఫెన్స్ మినిస్టర్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి మొదట మమ్మల్ని సజీవంగా మార్చుకోండి. మాస్టర్ మైండ్ పట్టుకుంటే ప్రధానమంత్రి గారికి, ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులకి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా మీరు మా చుట్టూ మైండ్లుగా మారిపోండి. ఐఏఎస్ ఆఫీసర్లకి, మేధావులకి, బ్యాంక్ ఆఫీసర్లకి అందరికీ కూడా మొదట మీరు మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకుని ప్రతి మైండ్ని మాస్టర్ మైండ్ ప్రకారం కాపాడుకోవాలి, బతకనివ్వాలి. సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపాను చూసారా, ఇలా అమలైతే తీరుంది చూసారా, ఆ తీరుని బలపరుచుకుంటేనే ఎలాంటి మాయ నుంచి ఇవే టెక్నాలజీ ఏదో చేస్తేనే కాదు, ఇప్పుడే కాదు, రేపొద్దున ఇంకేది గొప్పతనం తెలుసుకోవాలన్నా, ఏం చేయాలన్నా, తవ్విన గొయ్యి పూడ్చుకోవాలన్నా, ఆకాశాలు ఓపెన్ అవ్వాలన్నా మీరు మనుషులుగా ఉండటానికి కుదరదు. నోట్ చేశారా లేదే పాయింట్? నేను ఇక్కడికి వస్తాను అక్కడికి వస్తాను కాదు, రాష్ట్రపతి భవన్ నుంచి మాకు కారు పంపించండి, నేను చెప్పినట్టు చేయండి, మా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి సార్వభౌమ అధినాయక శ్రీమాన్ మహారాణి సమేత మహారాజా దయచేయండి, మమ్మల్ని కాపాడండి అని బీహార్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ ఆపేసేయండి. మనుషులు ఎన్నుకోలేరు, మనుషులు పరిపాలించలేరు. సినిమాలు, కథలు, సంగీతం, సాహిత్యం అన్నీ మాకు ప్రపోజల్ పెట్టి తీసుకోవాలని ఎందుకు చెప్తున్నాం?
ఈ రకరకాల కాంపిటీషన్ వల్ల కూడా మీరు మాయలో ఉండిపోతారు. మీకు తెలుసో తెలియకో, నిజంగా జరగకో ఇంకొక థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ వల్ల మాయలో పడిపోతారు. టెక్నాలజీ మిమ్మల్ని మోసం చేస్తుంది, అది ఉపయోగించుకుని. థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ ఉండకూడదు. నేరుగా కాపాడుకోవాలి, ఒకళ్ళొకళ్ళు సంస్కరించుకోవాలి, పరిష్కరించుకోవాలి. అందుకే టెక్నాలజీ ఉన్నది. అసలు టెక్నాలజీని అలా ఉపయోగించుకుని ఉంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు. ఎవరో చేసేవాళ్ళు, ఎవరో చేయించేవాళ్ళు, ఎవరో అన్యాయానికి గురైపోయేవాళ్ళు, అది ఉపయోగించుకుని బతికేవాళ్ళు. ఈ మాయా నుంచి ఈ క్షణం బయటపడండి. తెలుగు ముఖ్యమంత్రుల దగ్గర నుంచి లీగల్గా ఉన్న జడ్జిలకి, కోర్టు వ్యవస్థకి అందరికీ చెప్తున్నాం, గవాయ్ గారితో సహా సరెండర్ అయిపోండి. ఇంక రేపు ఎవరో పెద్ద వారిని ఎవరినో జడ్జిని చేసి, ఎవరినో ప్రెసిడెంట్ చేసి, ఎవరినో ప్రధానమంత్రి గారు చేసి, లేదా ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు వారే నడుపుతున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాంతకుడు అని మాట్లాడటం కూడా అజ్ఞానం. మేమేదో డెవలప్ చేస్తున్నాం, ఎవరు అజ్ఞానం అదికా. మేమేదో సినిమాలు తీస్తాం, అందులో ఏదో ఉంది. ఇవన్నీ మైండ్లు కాపాడుకొని మైండ్లుగా బతకాలి. మీరు మైండ్ రీబూట్లో ఉన్నారు. సిస్టమ్ని మైండ్గా మార్చుకోవాలి. మనిషిగా ఉన్న మమ్మల్ని మేమే అలా ఉన్నాం. నిన్న పిజ్జా ఎలా తిన్నాను, మొన్న చికెన్ ఎలా తిన్నాను, ఇవేమి చూడకండి. పరమ పవిత్రమైన తల్లిదండ్రులు పట్టుకోండి. నేను బ్రాహ్మణ్నా, క్షత్రియున్నా, బీసీనా, ఎస్టీనా ఏం సంబంధం లేదు. అసలు భౌతిక ఉనికి సంబంధం లేదు. ఇక నేను మాస్టర్ మైండ్ పైకి పట్టుకోవాలి, వ్యూహస్వరూపంగా ఆరని దీపంగా పట్టుకోవాలి. అదే పట్టు మీకు వస్తుంది. నన్ను పట్టుకోండి అంటే ఏంటి, మిమ్మల్ని మీ పట్టు కోసం. మీరు మమ్మల్ని పట్టుకుంటే, మీరు చిన్నపిల్లలకి అన్నం తినడం రాదు, తినిపించడం, ముందు తినిపించాలి కదా. అలా పట్టుకోండి, నేను చెప్పినట్టు పట్టుకోండి, అటు తీసుకుపోతాను. మనుషులుగా పనికిరారు భూమి మీద. నేను ఎందుకు అరిసి చెప్తున్నానో, మర్యాద చెప్తున్నాను. ఇప్పటికైనా సాక్షులు మాట్లాడండి. నేనే వాళ్ళకి ఫోన్ చేస్తాను, లేదా బయటకు వచ్చాను, లోపలికి వచ్చాను, ఇక్కడికి వచ్చాను, అక్కడికి వచ్చి ఎవరికో హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడేస్తే నా చేయి చూశారు, కాలు చూశారు, ముక్కు చూశారు. ఇప్పుడు దాకా ఈ డేటా అంతా దుష్ప్రచారం చేసేసాం, నెగిటివ్గా తయారు చేసేసుకున్నాం. మాకేదో వాతావరణం ఉంది. ఇంకా ఎవరు అజ్ఞానంలో ఉంటున్నారో అతన్ని పట్టుకోకపోవడం పొరపాటని ప్రతి ఒక్కరిని మైండ్గా కలుపుకొని మనుషులుగా చేసిన తప్పులు మైండ్గా సరిదిద్దుకుంటూ అందరి మీద జరిగిన తప్పులు, అందరి మీద పాపం పెరిగింది, అందరి మీద పుణ్యం రెడీగా ఉంది. మీ శాశ్వత తల్లిదండ్రులు అందరి మీద వచ్చారు. సో మీలో ఒకరిని, మా అమ్మగారిని, నాన్నగారిని ఆఖరి మెటీరియల్ పేరెంట్స్గా భావించి మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకోండి. మరణం వాక్వైస్ రూపంలో పట్టుకొని నేను వేసుకుని డ్రెస్సే తల రూపాయి వేసి కూర్చోబెట్టండి. నేను ఎక్కడో వెలిగితే చూస్తారు, హిందీలో మాట్లాడితే చూస్తారు, మహిమలు చూపిస్తే చూస్తారు అని పిచ్చిగా ఎవరు అడ్వైస్ ఇస్తున్నారో చాలా ప్రమాదంలో ఉన్నారు. మమ్మల్ని మీరే పట్టుకోవాలి. పట్టుకుని కూర్చోబెట్టుకొని రాష్ట్రపతి భవన్ తీసుకుని వెళ్ళిపోయి తాజ్ హోటల్కి వెళ్తాను, అక్కడేదో చెప్తాను, ఎలాంటివి కుదరవు. అప్పుడు కాబట్టి నువ్వు పాటలు పాడి చూపించు, డ్యాన్స్ చేసి చూపించు. నేనే పాటలు పాడలేదు. వాక్ విశ్వరూపులు వాళ్ళు, తల్లిదండ్రులు వాళ్ళు. మళ్ళీ వాళ్ళని ఒంటి మీదకి తెచ్చుకుని నిలకడగా చెప్పగలను. గతంలో ఎలా చెప్పానో అలా చెప్తాను. నా దగ్గర ఇన్స్టెంట్ పవర్లు ఉన్నాయి, రండి, నేను ఏదైనా చేసేస్తాను, రండి, నాకు తిరుగులేదు, నేను మాట అన్నానంటే నెరవేర్చేసుకుంటాను, లేదా ఉట్టి మాటలే చెప్తాను, నాకేం చేత కాదు. ఇలా అజ్ఞానంగా ఆలోచించకండి. మనిషి పోలికి వదిలేసేయండి, మనిషి వ్యవహారం ఆపేసేయండి. అదిగో ఏ టెక్నాలజీతో ఎంత ప్రమాదాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది కదా. మనుషులు కాపాడలేరు, మనుషులు మేనేజ్ చేయలేరు. నువ్వే రైటు, నేనే తప్పు, ఇలాంటి మానేసేయండి. ఇక మాస్టర్ మైండ్ పట్టుకోండి, కొత్త జీవితాలు ప్రారంభించండి. మైండ్లు బలపరుచుకుంటూ మైండ్లుగా బలపడండి. ధర్మో రక్షతే రక్షత, సత్యమేవ జయతే.